అబ్బబ్బబ్బబ్బా! చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఏంటా అనుకుంటున్నారా? మటన్ తలకాయ కూరండి. ఏవండోయ్! నాన్ వెజ్ లవర్స్‌కి గనక ఈ విధంగా మటన్ తలకాయ కూర చేసి పెట్టారంటే మిమ్మల్ని నెత్తి నెట్టి చూసుకుంటారు. ఎందుకంటే చూస్తున్నారు కదండీ! ఎంత టేస్టీగా చిక్కటి గ్రేవీతో అయితే చాలా సింపుల్ ప్రాసెస్‌లో మటన్ తలకాయ కూర అయితే చేశాను. తప్పకుండా లాస్ట్ వరకు చూసి మీ ఇంట్లో వాళ్ళకి గనక ఇలా చేసి పెట్టారంటే ప్రతి ఒక్కరు ఇట్టే ఫిదా అయిపోతారు. వంట రాని వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని చేసేయొచ్చండి. అంత పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. సో, ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ యోగవాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఇంటి రుచులు. ముందుగా 1 కేజీ మటన్ తలకాయనైతే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేయించి తీసుకోండి. ఇలా ఈ విధంగా మీడియం సైజ్ పీసెస్‌నైతే కొట్టించుకోండి. తరువాత వీటిని వాటర్‌లో 2, 3 టైమ్స్ వరకైతే క్లీన్‌గా వాష్ చేయండి. ఇంకో 2, 3 టైమ్స్ ఎక్స్‌ట్రా వాష్ చేసినా నో ప్రాబ్లమ్. ఎందుకంటే సన్న సన్న వెంట్రుకలు అలాగే డస్ట్ పార్టికల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకొక 2, 3 సార్లైనా సరే వాష్ చేసుకోండి. ఈ మటన్ తలకాయ కూరలో బయట కొన్న ఎటువంటి మసాలాలేమీ యూజ్ చేయకుండా ఇంట్లోనే మసాలా ప్రిపేర్ చేయబోతున్నాం. దానికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 గుప్పెళ్ళు ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 4, 5 చెక్క, లవంగం అలాగే యాలకుల్ని తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి దోరగా వీటన్నిటినైతే వేయించండి. ఈ మసాలా దినుసుల్ని దోరగా వేయించిన తర్వాత రోట్లో కానీ, లేదంటే మిక్సీ జార్‌లో కానీ మెత్తటి పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఈ మసాలా దినుసులన్నిటిని కూడా రోట్లో అయితే నూరుకుంటున్నాను. మీకు కూడా రోలు అవైలబుల్‌గా ఉంటే రోట్లో వేసి దంచుకొని, ఆ మసాలా ముద్దను గనక నాన్ వెజ్ కర్రీస్‌లో యూజ్ చేస్తే కర్రీ అనేది చాలా గ్రేవీగా, చిక్కగా అయితే వస్తుంది. మసాలా దినుసులు మెత్తగా నూరుకున్న తర్వాత అరచిప్ప ఎండు కొబ్బరి, అలాగే అల్లం చిన్నుల్లిపాయల్ని కూడా మెత్తటి పేస్ట్ లాగా అయితే రుబ్బుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకుంటేనే కర్రీ ఇంకొంచెం టేస్టీగా అయితే వస్తుంది. ఈ విధంగా మసాలా పొడి, ఎండు కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ప్రిపేర్ చేసి ఒక పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రనైతే తీసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేయండి. ఉల్లిపాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని ఒక 3 నిమిషాల పాటైతే దోరగా వేయించుకోండి. ఇవి మగ్గిన తర్వాత 4, 5 రెమ్మల ఫ్రెష్ కరివేపాకునైతే యాడ్ చేయండి. ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఈ మటన్ తలకాయ కూరకైతే చాలా బావుంటుంది. కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నా నో ప్రాబ్లమ్. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారాన్ని, 2 టేబుల్ స్పూన్ సాల్ట్‌నైతే యాడ్ చేయండి. ఉప్పు, కారాన్ని మాత్రం మీ రుచికి తగ్గట్లు, అలాగే స్పైసీకి తగ్గట్టు అయితే తీసుకోండి. వీటిని 2 నిమిషాల పాటు వేయించుకున్న తరువాత, మనం ముందుగానే శుభ్రంగా కడిగి పక్కన పెట్టిన మటన్ తలకాయ ముక్కలనైతే యాడ్ చేయండి. ఇలా ముక్కలన్నిటిని యాడ్ చేసుకున్న తరువాత, ఉప్పు, కారం మొత్తం కూడా ముక్కలకి పట్టే విధంగా చక్కగా అయితే కలుపుకోండి. అదే విధంగా మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి 5 నిమిషాల పాటైతే నూనెలో బాగా మగ్గనివ్వండి. ఇలా హై ఫ్లేమ్‌లో పెట్టుకోవడం వల్ల ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకొచ్చేసి ముక్క అనేది చాలా పర్ఫెక్ట్‌గా అయితే కుక్ అవుతుంది. ఇప్పుడు కూర మీద మూత పెట్టుకొని 15 నిమిషాల పాటైతే కుక్ చేయండి. అదే విధంగా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. 15 నిమిషాలు కుక్ చేసుకున్న తరువాత ముక్కలు బాగా మునిగే విధంగా అయితే వాటర్ యాడ్ చేయండి. నాకైతే 2:30 చెంబుల వరకైతే వాటర్ అయితే పట్టాయి. మీరు కూడా ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసి, మరలా మూత పెట్టుకొని, మరో 10 మినిట్స్ వరకైతే కుక్ చేయండి. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే, ముక్క అనేది 70% వరకైతే కుక్ అయింది. చూడండి, ఈ నల్లటి తోలు అనేది బోన్ నుండి కొంచెం కొంచెంగా సెపరేట్ అవుతుంది. అలాగే ఇదే స్టేజ్‌లో ఉప్పు, కారం మీకు సరిపోయాయో లేదో చూసుకొని, సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేయండి. అలాగే మరొక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత, ఇలా ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలుతుందో, అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దను మొత్తాన్నయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఎండు కొబ్బరిని అయితే యాడ్ చేయండి. చక్కగా కూర మొత్తాన్నయితే ఒకసారి కలుపుకొని, ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తరువాత, మనం నూరి పెట్టుకున్న మసాలా దినుసుల పొడిని కూడా యాడ్ చేయండి. ఈ తలకాయ కూరకి ఈ యొక్క మసాలా పొడి చాలు. ఇంకెటువంటివి కూడా అవసరం లేదు. కూర అనేది చాలా చక్కగా, చిక్కటి గ్రేవీతో అయితే వస్తుంది. మీరే చూడండి గ్రేవీ అనేది ఎంత చిక్కగా అయితే వచ్చిందో. అలాగే ఫైనల్‌గా మూత పెట్టేసుకొని కూరని ఇంకాసేపు అంటే ఒక 10 నిమిషాల వరకైతే కుక్ చేసుకుంటే టేస్టీ టేస్టీ విలేజ్ స్టైల్ మటన్ తలకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. చివరిగా కొత్తిమీరతో గనక పైన గార్నిష్ చేసుకొని
వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని ఆనియన్స్, లెమన్స్‌తో నంచుకొని తిన్నారు అంటే ఆ టేస్ట్‌ని ఈ జన్మలో అయితే మర్చిపోరు. కాబట్టి మస్ట్ అండ్ షుడ్‌గా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి విలేజ్ స్టైల్ కర్రీస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్.